ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది చింతలపూడి మోహన్ సాయి బజాజ్ షోరూమ్. ప్రెజెంట్ ఈ షోరూమ్ లో బజాజ్ వెహికల్స్ పైన మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన పోస్టర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మీలో ఎవరికైనా బజాజ్ వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో 2025 OBD2B నామ్స్ కి అప్డేట్ అయిన బజాజ్ ప్లాటినా 110 NXT మోడల్ ని ఫుల్ రివ్యూ చేద్దాము. కంప్లీట్ గా ఈ వీడియోలో ప్రైస్ అండ్ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. బజాజ్ కంపెనీ ప్లాటినా 110 లో మంచి అప్డేట్స్ చేసింది. వాటి గురించి కూడా క్లియర్ గా చెప్తాను. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2025 OBD2B నామ్స్ లో జరిగిన అప్డేట్స్ ఏంటంటే గ్రాఫిక్స్ చేంజ్ చేశారు, అలానే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, అలానే ప్రీవియస్ మోడల్లో ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ ఉండేది కదా, దాన్ని తీసేసి కంప్లీట్ గా ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కి అప్డేట్ చేశారు. అలానే ఇంజిన్ లో కూడా చిన్న చేంజెస్ చేయడం జరిగింది. ఫైనల్ గా స్లైట్లీ కాస్మెటిక్ చేంజెస్ కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఓవరాల్ గా ఈ 2025 OBD2B ప్లాటినా 110 లో జరిగిన అప్డేట్స్ ఇవే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఉన్న అన్ని కలర్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీడియోని ఒకసారి పాస్ చేసుకుని కలర్స్ ని చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకా మోడల్స్ వైజ్ ఈ బైక్ ఓన్లీ డ్రమ్ మోడల్ అని అవైలబుల్ గా ఉంది. డిస్క్ మోడల్ అంటే ఏమీ లేదు. సో ప్రెసెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నా కూడా డ్రమ్ మోడలే. నెక్స్ట్ ఇంకా బైక్ లుక్స్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి కమ్యూటర్ పర్పస్ వైజ్. సో ఇది ఓవరాల్ గా కలర్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. లేటెస్ట్ గా హెడ్ లైట్ పైన క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు, లుక్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవ్వడానికి. అలానే హెడ్ లైట్ కూడా బల్బే, ఎల్ఈడి ఏం కాదు. కాస్ట్ అనేది తగ్గించడానికి బల్బ్ అయితే ఇచ్చారు, కానీ పైన మాత్రం ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. ఇంకా ట్రాన్స్పరెంట్ లో షార్ట్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు ఇక్కడ. అలానే బైక్ లో సిగ్నల్ లైట్స్ కూడా ఫ్లెక్సిబుల్ ఇచ్చారు, ఇవి బల్బే. హజార్ లైట్ లాంటి ఫీచర్ కూడా ఇందులో ఏమీ లేదు. అలానే హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ చూడొచ్చు. ఓవరాల్ గా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. వీటి ట్రావెల్ వచ్చేసి 135 mm ఉంటుంది. జనరల్ గా ఈ ప్లాటినా బైక్ లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది రియాలిటీలో. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ లో ఫైబర్ ఫెండర్ ఇచ్చారు ప్లేన్ కలర్ లో. అలానే 5 స్పోక్ అలైవల్ డిజైన్ చూడొచ్చు, సింపుల్ గా ఇలా ఉన్నాయి. వీటిపైన రెడ్ కలర్ లో వీల్ స్ట్రైప్స్ కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ రిఫ్లెక్టర్ ఉంది, యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అని స్టిక్కర్ తో మెన్షనింగ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ టైర్ సైజు 80/100 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట, ట్యూబ్ అయితే కాదు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 130 mm డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ లో బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ మీరు ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది. సో దట్ దీనివల్ల ఎఫెక్టివ్ బ్రేకింగ్ అనేది ఉంటుంది. సో అదే ఇక్కడ మెన్షనింగ్ చేశారు, యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అని. నెక్స్ట్ ఇంకా కన్సోల్ పైన టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, USB అనమాట. కాస్ట్ అనేది తగ్గించడానికి టైప్ సి అయితే ఇవ్వలేదు. సో మీరు ఎమర్జెన్సీ పర్పస్ లో బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవచ్చు, ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో చాలా బేసిక్ కన్సోల్ ఇచ్చారు, పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. లెఫ్ట్ సైడ్ ఎనలాగ్ లో స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్ ఇచ్చారు. రైట్ సైడ్ ఎనలాగ్ లో ఫ్యూల్ గేజ్ ఉంది. కింద కొన్ని ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి, లైక్ న్యూట్రల్ లైట్, సిగ్నల్ ఇండికేషన్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే ఉన్నాయి. సో ఇవే కన్సోల్ లో ఉన్న సింపుల్ ఫీచర్స్. సో ఈ బైక్ కాస్ట్ అనేది తగ్గించడానికి ఈ విధంగా ఇచ్చారు. అలానే ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ హెడ్ లైట్ కి సంబంధించిన బటన్, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. అలానే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లో పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ బటన్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ అయితే ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ ఓకేష్ గా ఉన్నాయి అంతే. నెక్స్ట్ ఇంకా బైక్ లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంటుంది వెహికల్ లో. అలానే సింపుల్ గా మిర్రర్స్ డిజైన్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో సీట్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. ఈజీగా ముగ్గురు అయితే పట్టేస్తారు సీట్ పైన, అంత పెద్దగా అయితే ఉంది. సీట్ కుషనింగ్ బాగుంది, రైడర్ కి కంఫర్ట్ గానీ. ఓవరాల్ గా ఫ్యామిలీ పర్పస్ గా ఈ బైక్ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా డెలివరీ జాబ్స్, ర్యాపిడో చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే సీట్ అనేది పెద్దగా ఇచ్చారు కాబట్టి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. సీట్ గ్యాబ్రెల్ కూడా పిలియన్ హోల్డ్ చేసే విధంగానే ఇచ్చారు. ఓవరాల్ గా ప్లాటినా 110 లో కంఫర్ట్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు, చాలా మంచి కంఫర్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా బైక్ లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. పైన ఇక్కడ ప్లాటినా అని స్టిక్కర్ తో మెన్షనింగ్ చూడొచ్చు. ఓవరాల్ గా ఈ బైక్ లో గ్రాఫిక్స్ కూడా చూడటానికి బాగుంది. లేటెస్ట్ గా OBD2B లో చేంజ్ చేశారు గ్రాఫిక్స్ ను. అలానే ఈ బైక్ లో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, రిమూవబుల్ కాదు ఇది ఒక గుడ్ థింగే. E20 పెట్రోల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఈ OBD2B లో జరిగిన బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రీవియస్ మోడల్ ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ ఉండేది, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దీన్ని తీసేసి కంప్లీట్ గా FI సిస్టమ్ ఇచ్చారు.
ఎలక్ట్రానిక్ కార్బొరేటర్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమే మోర్ అడ్వాన్స్డ్ అనమాట. సో ఇది ఒక బిగ్గెస్ట్ అప్డేట్ మనం నోటీస్ చేయొచ్చు ఈ ప్లాటినా 110లో. బాగుంది ఇది. నెక్స్ట్ ఇంకా ఇంజన్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 115.45 cc OBD 2B SOHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ 8.48 bhp @7000 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 9.81 న్యూటన్ మీటర్స్ @5000 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 4 గేర్స్ ఇచ్చారు. ఈ బైక్ లో గేర్ ప్యాటర్న్ ఫ్రంట్ కు ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇచ్చుంటే అయితే బాగుండేది. అలానే ఈ బైక్ లో కిక్ స్టార్ట్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నాయి. సో మీ కంఫర్ట్ వైజ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలానే మీకు ఓపిక ఉంటే లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. జనరల్ గా బజాజ్ కంపెనీలో ఏంటంటే చిన్న సీసీ ఇంజిన్ బైక్ అయినా సరే పికప్ అనేది బాగుంటుంది. సో ఈ వెహికల్ లో కూడా మంచి పికప్ అనేది ఉంటుంది. అలానే మంచి మైలేజ్ కూడా ఈ బైక్ అనేది ఇస్తుంది. ఓవరాల్ గా మీకు డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ వైజ్ 0 to 70 ఈ స్పీడ్ మధ్యలో పర్ఫార్మెన్స్ అనేది స్మూత్ గా బాగుంటుంది. ఆ తర్వాత మీరు ఇంజిన్ ని పుష్ చేస్తే వైబ్రేషన్స్ అనేవి నోటీస్ చేయొచ్చు. ఈ బైక్ టాప్ స్పీడ్ కూడా 90 అలా ఉంటుందంటే. సో ఇది ఓవరాల్ గా ఇంజిన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ ఇంకా రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి ఇలా ఉంది. పిలియన్ కి కొంచెం యూనిక్ గా ఫుట్ రెస్ట్ ఇలా ఇచ్చారు ప్లేట్ టైప్ లో. దీన్ని మీరు కావాలనుకుంటే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అలానే సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఉంది. పైన క్రోమ్ ఫినిషింగ్ లో హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ గోల్డ్ కలర్ లో ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన నైట్రాక్స్ క్యానిస్టర్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ట్రావెల్ వచ్చేసి 110 mm ఉంటుంది. ఎండ్యూరెన్స్ కంపెనీ అనేది మంచి కంపెనీ అనమాట. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ 80/100 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. సో ఈ టైర్స్ ఏంటంటే మైలేజ్ ఎక్కువ రావడానికి సపోర్ట్ చేస్తాయి. అందుకే సైజ్ అనేది తక్కువ ఉంటుంది. మనం డైలీ లైఫ్ లో రైడ్ చేసుకోవడానికి వీటి గ్రిప్ ఎనఫ్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 110 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్ లో ఇచ్చినట్టుగా 130 mm ఇచ్చేసి ఉండటం అయితే బ్యాక్ సైడ్ కూడా బాగుండేది. కానీ వీళ్ళు 110 mm ఇచ్చారు. ఇది ఒకటి మైనస్ అనిపించింది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగమ్ ని ఈ బైక్ లో యూజ్ చేయడం జరిగింది. అలానే బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా హాలోజన్ ఇచ్చారు. ఈ బైక్ లో కంప్లీట్ గా బల్బ్ లైటింగ్ ఉంటుంది. ఓన్లీ DRL మాత్రమే LED తో ఉంటుంది. రిమైనింగ్ లైట్స్ మొత్తం బల్బే. అలానే టైల్ లైట్ కింద రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. ఓవరాల్ గా ఈ బైక్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా లేడీస్ కి సేఫ్టీ వైజ్ పెద్దగా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఐరన్ శారీ గార్డ్ కూడా ఉంది. ఇంకా ఈ బైక్ లో చైన్ కూడా క్లోజ్డ్ చైన్ ఉంటుంది, ఓపెన్ అయితే ఉండదు. సో రెగ్యులర్ చైన్ లూబింగ్ అనేది అవసరం లేదు. అలానే చైన్ కేసెస్ కూడా ఫైబర్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఈ బైక్ లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ ని యూజ్ చేయడం జరిగింది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. లాంగ్ జర్నీస్ లో సెంటర్ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ లో సింగిల్ హార్న్ ఇచ్చారు. పర్లేదు, కొంచెం లౌడ్ గానే ఉంది. అలానే క్రాష్ గార్డ్స్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా చాసిస్ వైజ్ ట్యూబ్లెస్ చాసిస్ ను ఈ బైక్ లో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్స్ ఇచ్చారు. ఎక్కువే ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. ఇది ఒక ప్లస్ పాయింటే. బైక్ టోటల్ వెయిట్ 119 kgs ఉంది. రియాలిటీలో వెహికల్ లైట్ వెయిట్ అనిపిస్తుంది. అలానే సీట్ హైట్ 807 ఇచ్చారు. అలానే ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా 70+ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్ గా మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద మైలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని గమనించండి. ఈ ప్లాటినా బైక్స్ మంచి మైలేజ్ ఇస్తాయి రియాలిటీలో. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 200 mm ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇంజన్ కింద తగులుతుంది అనే భయం అవసరం లేదు, చాలా ఎక్కువ ఇచ్చారు. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడితే 93,000 లో బైక్ అనేది అవైలబుల్ గా ఉంది నేను రివ్యూ చేసిన షోరూమ్ లో. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ప్లాటినా 110 NXT డ్రమ్ మోడల్ గురించి. సో ఓవరాల్ గా ప్లాటినా 110 అనేది మంచిగా సక్సెస్ అయిన బైక్ అనమాట. ఎవరైతే డెలివరీ జాబ్స్, ర్యాపిడో ఇలాంటి వర్క్ చేసే వాళ్ళు ఈ బైక్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, అలానే కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఎవరైతే ఫ్యామిలీ వైజ్ కూడా యూజ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకు కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. అలానే ఎవరికైతే ఒక పెద్ద వెహికల్ ఉండి చిన్న వెహికల్ కోసం చూద్దాం అనుకుంటారో, అంటే సెకండరీ వెహికల్ గా ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళు కూడా ఈ ప్లాటినా 110 ని కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ గా డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళడానికి కూడా ఈ బైక్ అనేది బాగుంటుంది. షోరూమ్ కి వెళ్లి వెహికల్ ని రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేయండి. కంప్లీట్ గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దట్ మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్ గా 110cc లో ఈ బైక్ ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.